1974 మే 18న రాజస్థాన్లోని పొఖ్రాన్ వద్దన స్మైలింగ్ బుద్ధా పేరుతోటి భారతదేశం మొట్టమొదటిసారి సక్సెస్ఫుల్గా న్యూక్లియర్ టెస్ట్ని చేసి ప్రపంచ దేశాలకి భారతదేశానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను గురించి చూపెట్టడం జరిగింది. సో ఇలా భారత్ నిర్వహించినటువంటి స్మైలింగ్ బుద్ధా అనేటువంటి కార్యక్రమమే ఈ పొఖ్రాన్లో నిర్వహించినటువంటి న్యూక్లియర్ టెస్ట్. ఈ అణు పరీక్షలకి సంబంధించినటువంటి వాటిల్లో కీలకంగా పాల్గొన్నటువంటి సైంటిస్టులు ఎవరు అని అంటే హోమీ బాబా గారు. శాస్త్రవేత్తలకి సంబంధించి హోమీ బాబా గారి పేరును గుర్తుంచుకోవాలి. అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి అబ్దుల్ కలాం గారు కూడా ఈ పొఖ్రాన్ టెస్ట్లో పాల్గొనడం జరిగింది. అలాగే రామరాజన్న. సో వీరందరూ కూడా సైంటిస్టులు. వీరు ఫస్ట్ టైం న్యూక్లియర్ టెస్ట్కి సంబంధించి నిర్వహించినటువంటి స్మైలింగ్ బుద్ధాలో పాల్గొన్నటువంటి ముఖ్యమైనటువంటి సైంటిస్టులుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. అయితే భారతదేశం ఈ న్యూక్లియర్ టెస్ట్ చేయడం ఇష్టం లేనటువంటి అమెరికా, కెనడా భారతదేశం పైన ఆంక్షలు విధించడం జరిగింది. అయినా భారత్ సక్సెస్ఫుల్గా న్యూక్లియర్ టెస్ట్ని నిర్వహించింది. ఈ టెస్ట్ను నిర్వహించినటువంటి సమయంలో భారతదేశానికి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు ఉన్నారు. సో ఇలా ఇందిరాగాంధీ గారి సమయంలో న్యూక్లియర్ టెస్ట్ అనేది మొట్టమొదటిసారి ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా పేరుతోటి జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి భారతదేశంలో ఈ పొఖ్రాన్లో జరిగినటువంటి ఈ టెస్టే చివరిదా అని అంటే న్యూక్లియర్ టెస్ట్కి సంబంధించి కాదు. సో 1998లో భారతదేశానికి ప్రధానమంత్రిగా అటల్ బిహార్ వాజ్పేయి గారు ఉన్నారు. ఈయన సమయంలో కూడా మరొకసారి పొఖ్రాన్ 2 పేరుతోటి మరికొన్ని అణ్వాయుధాలని న్యూక్లియర్ టెస్టులని ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. ఇలా భారతదేశం న్యూక్లియర్ టెస్టులను చేసి అణ్వాయుధాలను కలిగి ఉన్నటువంటి దేశంగా మన దేశం కూడా గుర్తింపు పొందింది. సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పలు సందర్భాలలో అడిగినటువంటి క్వశ్చన్. సో ఫ్యూచర్ ఎగ్జామ్స్లో కూడా మీకు ఏమైనా దీనిపై ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగితే ఈ సమాచారాన్ని గుర్తుంచుకుంటే మీరు చాలా సులువుగా ఆన్సర్ చేయవచ్చు. వీడియో కాంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.